రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని ఈరోజు పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. అక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు వైసీపీ కార్యకర్తలు చేరుకొని నినాదాలు చేస్తున్నారు. గత సంవత్సరం అదే తోపుదుర్తికి సంబంధించిన ఈయన ప్రధాన అనుచరుడు మల్లిరెడ్డి, గతంలో ఇలా అనుచరుడుగా ఉండేవాడు మల్లిరెడ్డి కొడుకును మహేష్ రెడ్డిని చంపేశారు అనే దానిపైన ఆయన మొన్న లాస్ట్ వీకు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు మల్లిరెడ్డి. దానిపైన సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు ఆ కాల్ రికార్డ్స్, ఆ బెదిరింపు కాల్స్ ఇవన్నీ ఉన్నాయి అంటూ కూడా ఈరోజు ఈ పోలీసులు తెలిపారు. ఇక్కడ చూస్తున్నాం, ఈ అబ్బాయే రైలు పట్టాలపైన శవంగా ఉన్న ఈ టీడీపీ ప్రభుత్వంలోనే ఇది జరిగింది. దానిపైన ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు మహేష్ రెడ్డి ఫాదర్ తోపుదుర్తి మల్లిరెడ్డి. ఆయనతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది AP39 టీవీ. అసలు ఏం జరిగింది, వీరికి వారికి మధ్య ఏం తగాదాలు ఉన్నాయి, ఏం జరిగిందనే విషయం మొత్తం పూసకు గుచ్చినట్టు మహేష్ రెడ్డి తండ్రి మల్లిరెడ్డితో AP39 టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూడండి. తోపుదుర్తి బ్రదర్స్ పైన తోపుదుర్తి గ్రామస్తుడైన మల్లిరెడ్డి, ముఖ్యంగా వారి అనుచరుడే ఒకప్పుడు ఈయన కుమారుడు చనిపోయినాడు అంటూ కూడా సోమవారం గ్రీవెన్స్లో ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు. ఏమని, నా కుమారుడు ఎందుకు చనిపోయినాడు, సూసైడా లేదా ఎవరన్నా హత్య చేసి రైలు పట్టాలపైన పండబెట్టారా, ఇంతవరకు తేల్చలేదు, దాదాపు సంవత్సరం రోజులైంది, అసలు ఎంక్వైరీ నడుస్తోంది, అసలు ఏం జరిగింది అని ఎస్పీ గారికి మొరపెట్టుకొని అక్కడ కొంతమంది ప్రెస్ మీడియాతో మాట్లాడడం జరిగింది. దీనిపైన నిజానిజాలు ఎంత, నిజంగా దీనిపైన ఎవరి హస్తం ఉంది అని ఈయన అనుకుంటున్నారు, ఏం జరిగింది, అసలు మొత్తం పూర్వాపరాలన్నీ కూడా ఈరోజు ప్రజల ముందుకు తీసుకురాబోతోంది AP39 టీవీ. అందుకనే ఈరోజు తోపుదుర్తి నుంచి మల్లిరెడ్డిని తీసుకొచ్చాం. మల్లిరెడ్డి కుమారుడు ఇక్కడ ఫోటోలో చూస్తున్నాం. ఏం పేరు ఈ అబ్బాయి పేరు? ఉమామహేశ్వరరెడ్డి. ఉమామహేశ్వరరెడ్డి ఎంతవరకు చదువుకున్నాడు? సెకండరీ వేసి మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ బీటెక్ బేస్ పైన హోటల్ మేనేజ్మెంట్ చేరినాడు బెంగళూరు. హోటల్ మేనేజ్మెంట్. ఓకే. అసలు ఈ అబ్బాయి చనిపోయిన రోజు నీతో ఏమన్నా మాట్లాడారా ఫోన్లో? మాట్లాడినాడు. ఏం మాట్లాడారు? అనంతపురంలో ఉన్నాడు మా అబ్బాయి. అనంతపురంలో ఉన్నప్పుడు కొంచెం బయట వాడు అవి మన సైడ్ బిజినెస్ చేసుకుంటా, రియల్ ఎస్టేట్ చేసుకుంటా చేసుకుంటున్నాడు. వాళ్ళు చేసుకుంటున్నాడు అంతే. చేసుకున్న రోజు నేను ఫోన్ చేసి ఎరా ఊరికి వస్తాను రాలని చెప్పిన. లేదనా వీళ్ళు నేను ఊరికి రాను, నేను మళ్ళీ మొన్న జనవరి 1 రోజు శ్రీరామ్ దగ్గర పోయినాడంటే నేను మళ్ళీ రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేసి, శ్రీరామ్ అంటే పటేల్ శ్రీరామ్ గారు జనవరి 1 రోజు పటేల్ శ్రీరామ్ దగ్గర పోయినాయని మళ్ళీ రాజశేఖర్ రెడ్డి నా ఇట్లా ఫోన్ చేసి, ఏమై మళ్ళీ అక్కడ తిరుగుతాను నా కొడుక నువ్వు ఇట్లా బెదిరిస్తున్నా, నా కూడా ఇట్లా మళ్ళీ తిరిగితే చంపుతాను అది బెదిరిస్తున్నా అంటే, అవన్నీ ఏం లేరా మామూలు లేదా వాళ్ళు అంటారు, నేను చంపాల్సిన అవసరం కూడా ఏముంది అన్నీ. వాళ్ళు ఇంతకుముందు కేసులు పెట్టినారు, చేసినారు, అక్కడికి అయిపోయింది. విడిచిపెట్టేసరికి కేసులు పెట్టించినారా? ఏమి నేను చూశాను. ఈ కేసులు అంటే ఒకటి గుర్తొచ్చింది నా దగ్గర, అది కూడా పేపర్ తెప్పించగలిగినాను. ఈ కేసు నిజంగా మీ వాడు అవన్నీ చేశాడా? ఇక్కడ 2 పిస్తోల్స్ దొరికినాయి చూడండి. సెటిల్మెంట్ ముఠా ఆటకట్టు యువ స్టూడెంట్ ఫెడరేషన్ ముసుగులో సెటిల్మెంటు బలవంతపు వస్తువులకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏం చేశారు దీంట్లో? మీ వాడు యువ స్టూడెంట్ ఫెడరేషన్ ముసుగులో సెటిల్మెంట్లు బలవంతపు వస్తువులు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినారన్నారు. దాంట్లో డమ్మీ పిస్తోళ్ళు 2, గంజాయి 2 కేజీలు, 20 టెట్రా ప్యాకెట్లు. టెట్రా ప్యాకెట్లు అంటే ఏంటి? సారాయి ప్యాకెట్లా? టెట్రా అంటే ఇవి బాటిల్స్ కాకుండా పేపర్ బాటిల్స్లో వస్తాయి, అవి టెట్రా ప్యాకెట్లు అంటారు. అవి 20 దొరికినాయని పోలీసులు చెప్పినారు. అసలు ఏంది ఇదంతా? పోలీసులు మావాడు సెటిల్మెంట్ చేసింటే కొంచెం పోలీసులు సెటిల్మెంట్ చేసినట్లు వాళ్ళేందంటే కంప్లైంట్ ఇవ్వాలి, కానీ వాడు ఏదన్నా సెటిల్మెంట్ చేసినట్ల వాళ్ళ వీళ్ళు మన కాలేజీలనే ఇలా పేరెంట్స్ తరపున వాళ్ళ తల్లిదండ్రులనే ఇలా
సెటిల్మెంట్ చేసినట్లా ఈ సైడ్లో సెటిల్మెంట్ చేసినట్లు ఎవరన్నా బయట స్థలం వల్లనే వీళ్ళ ఓనర్ సైడ్ ఓనర్స్ అన్నాయి ఇవన్నీ పోలీసులు పెట్టిన ఈ కేసు దొంగ కేసులతోనే ఇవన్నీ ఎందుకు మీ వానిపైన దొంగ కేసులు పెట్టించాల్సిన అవసరము తోపుదుర్తి బ్రదర్స్కు ఏమి? తోపుదుర్తి బ్రదర్స్కి దొంగ కేసులు ఎందుకు పెట్టిస్తారంటే నేను చెప్తా చూడే 94 నుంచి 2019 వరకు వీళ్ళకి సపోర్ట్ నేను చేసిన వీళ్ళకి ప్రకాష్ రెడ్డిలకి. నా ఫ్యామిలీ వాళ్ళు కార్బాంబ్ కేసులో ఉన్నా కూడా వాళ్ళకి అండదండంతా నేనే ఉండిండేది. వాళ్ళకి కష్టకాలంలో ఏమి రావాలన్నా తోపుతుని పోవాలంటే నేను పోవాల్సిందే. వాళ్ళకి అండదండి ఆ కుటుంబానికి నేను అండదండి ఉండేది. ఆ రోజుల్లో కూడా నేను ఒక భార్యని బాగొట్టుకున్నా. ఫస్ట్ భార్య చనిపోయింది. ఆ రోజుల్లో కూడా ఎందుకంటే నేను నా సంసారము నేను ఇంట్లో సరిగ్గా లేక బయట తిరుగుతూ సరిగ్గా లేక దానివల్లే కారణంతో నాకు బాగా చనిపోయింది. సూసైడ్ ఊరు వేసుకుంది. ఏమే నీకు తిరగడం వల్ల ఈ రాజకీయాలు తిరగడం వల్లనే జరిగింది. ఆ తర్వాత మరి ఇక్కడ ఏం జరిగింది? 19 ఎలక్షన్లో అటు అయిపోయింది. 19 ఎలక్షన్లోనూ నేను ఎలక్షన్కి 19 వరకు వీళ్ళు చేసిన తర్వాత వీళ్ళు నాకు కొన్ని కారణాల వల్ల నేను నా పని చేసుకుంటా నేను ఊర్లో ఉండగా వీళ్ళకి దూరం అయిపోయినలే. నా పని నేను చేసుకుని తిరగాలంటే నాకు జరగదు. వ్యవసాయం వీళ్ళు చేయక నేను సొంతంగా చేసుకోక ఇంకా తిరుక్కుండా నాతో అవుతుంది. ఇంకా నాకు ఇంకా పిల్లలు చదువుకుని పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, నా సంసారాన్ని జరుపుకోలేదంగా దూరంగా నేను నా పని చేసుకుంటూ వచ్చినా. వీళ్ళకి నేనైతే దూరం అయింది లేదు, వీళ్ళకి దూరం చేసింది కూడా ఏం లేదు. నాకు చేసింది ఏంది లేదు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేసినారు అంటే నాకు కొన్ని వ్యవసాయాన్ని పోతే నాకు టాటా కింద పడి యాక్సిడెంట్ అయింది. నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా కనీసం మాట్లాడేసుకు రాకపోయా. నిన్ను మాట్లాడలే. ఓ చంద్రుడు తప్ప వచ్చినారు. కనీసం ఎమ్మెల్యేకి 2 సార్లు ఫోన్ చేసిన, ఇట్లా డాక్టర్తో మాట్లాడి కొంచెం రాడ్ కూడా కొంచెం ఖరీదు వేపి చేసాను. కొంచెం అంటే ఏ హాస్పిటల్లో చేరినావు? పెద్ద హాస్పిటల్ కరోనా టైంలో. సరే చెప్పుకుంటూ మళ్ళీ రాకుండా చూడకుండా నేను వాళ్ళు నాకు అంత సపోర్ట్ చేసినా కూడా చూసే రాకపోయినా. అంటే నీకు అంత సపోర్ట్గా ఉండి నువ్వు యాక్సిడెంట్ అయినా కూడా నువ్వు చూడడానికి రాలేదు అంటే నువ్వు వాళ్ళకి ఏదో ఒకటి చేసింటేనే కదా, చెడు చేసింటేనే కదా, లేకపోతే ఏముండే కానీ నాకే తెలియదు. అంటే నువ్వు ముఖ్యంగా తోపుదుర్తి భాస్కర్ రెడ్డి దగ్గర ఎక్కువ ఉంటావు. తోపుదుర్తి భాస్కర్ రెడ్డికి ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళకు లోపల సరిపోదు. నాకు 2 కుటుంబాలు ఒకటే, 2 వీళ్ళే ఎక్కువ. నాకు ఆయన కంటే సేవ్ వీళ్ళకే ఎక్కువ చేసిన. ఎవరికి? ప్రకాష్ రెడ్డి ఎక్కువ చేసిన. మరి ప్రకాష్ రెడ్డి వాళ్ళ వల్లే నాకు అన్ని కేసులు వ్యవహారాలు ఊర్లో. నాకు రాజకీయం నాకు ఊర్లో అవసరం లేదు. నాకు వాళ్ళ రాజకీయాలతోనే నేను వాళ్ళ వెనక్కి తిరుగుకుని నాకు బయలునా. అంతేగాని నాకైతే నాకు నా ఊర్లో నాకు రాజకీయము లేదు, నాకు పట్టాలతోనూ ఊర్లో నాకు పార్టీనూ లేదు. వీళ్ళ కుటుంబంతోనే నాకు ఊర్లో రాజకీయాలు, ఈ కేసులు, వ్యవహారాలు ఇవన్నీ. ఇప్పుడు మీ బాబు చనిపోయినాడు కదా, మీ కుమారుడు, దీని వెనకాల ఈ రాజకీయం అంతా నడిపిస్తా ఉండేది పరిటాల శ్రీరామే అని అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? పరిటాల శ్రీరామాన్ని చూసింది లేదు. ఆ రోజు నా కొడుకు చనిపోయిన నవ్వుతూ పెద్ద ఆసుపత్రిలోకి వచ్చినాడు అంతే. అవును, ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను రాజకీయం చేయాలా, పరిటాల శ్రీరామ్ తిరగాలనుకుంటే మొన్న ఎలక్షన్లోనే టీడీపీలో చేరింది. నేను నాకు రాజకీయాలు నాకు అవసరం లేదు. ఏమిటి ఉండూరులో మనలో నా ఆలోచనతోనే రాజకీయం నేను ఊర్లో సపోర్ట్ చేసినా. కానీ మాకు రాజకీయంలో నాకు అవసరం లేదు. దాంతో మొన్న కూడా వీళ్ళకే సపోర్ట్ చేసినావా? మొన్న కూడా వీళ్ళకే చేసిన. నేను అసలు తిరిగింది లేదు. శ్రీరామును ఫస్ట్ టైం ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూసావు, అంతకుముందు ఎప్పుడు కలవాలా? మరి మీ కుమారుడు పరిటాల శ్రీరామ్తో కలిసి ఫోటోలు తీసుకొని ఫేస్బుక్ లో పెట్టి ఇవన్నీ హల్చల్ చేశాడు అనేది అది ఏంది? నేను చెప్తా ఉండవు. నేను హాస్పిటల్ ఉన్న టైంలో వీళ్ళు నా భూములు అక్రమంగా నేను అక్రమంగా సంపాదించినానని భూములు ఏడో దొంగ ఆన్లైన్ దొంగ భూములు ఆన్లైన్ చేసుకున్నాను ఆలోచనతో నా భూములు ఆన్లైన్ చేసినారు. ఎవరు? ప్రకాష్ రెడ్డిలో వైసీపీ గవర్నమెంట్లోనే.
నీ భూములు ఆన్లైన్ లో నుంచి తీసేయించారు. తీసేసినారు. ఓకే. నా భూమిలో నా పెద్ద లాస్ట్ 8 ఎకరాలు నాకు ఉంది. నేను కొండేది 6 ఎకరాలు ఉంది సొంతంగా. నా శివాదం లేవు, నేను దొంగ ఆన్లైన్ ఎక్కించింది లేదు, నేను కబ్జా చేసింది లేదు. తీసేయను అనుకున్నా. నేను మళ్ళీ మా ఊరి పిల్లోని ఆన్లైన్, మా ఊరు శివాడ్ అనే పిల్లోని వాళ్ళు ఆన్లైన్ కంప్యూటర్ వాళ్ళే పెట్టిండారు. ఆ పిల్లని అడిగితే ఏం రంటే ఏం ఎట్లా జరిగిందంటే, బాబు మేము ఏం చేద్దాం వాళ్ళు తీసేసామంటారు. మరి అప్పుడు ఇంకెట్లా వీళ్ళు మేము వాళ్ళు ఎందుకు తీసేసినారు? ఎందుకు తీసేసినారు? అదే టైంలో కరోనా టైంలో ఆసుపత్రిలో ఉండా నేను రెన్యువల్ వాళ్ళ బ్యాంకే మీరు ఎట్లా పనులు చేసినా నా భూములు ఆన్లైన్ చేసిన అంటే దాని వెనకాల ఏదో బలమైన కారణం ఉంటుంది. కారణం వాళ్ళ ఆలోచన. నాకైతే ఏం కారణాలు అయితే ఏమీ లేదు, వాళ్ళ మీద క్రోధం లేదు, ఏం లేదు. నా క్రోధాలు ఉండేవాడిని అయితే నేను ఎప్పుడు 94 నుండి 19 వరకు వాళ్ళకి సపోర్ట్ ఏం చేస్తాను. అధికారంలోకి వచ్చిన క్రోధం పెంచుకుంటారా? అప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆన్లైన్ లో నుంచి తీసేసినారు. ఎందుకు నువ్వు వీళ్ళ దగ్గరికి రాలేదు? ఇప్పుడు భాస్కర్ రెడ్డి దగ్గరికి పట్టాలలో వచ్చి చేసినారంటే ఒక కారణం ఉంటుంది. వీళ్ళు తీసేసినారంటే ఏం కారణం? అదే నేను అడుగుతాను, ఏం కారణం? కారణము నువ్వు భాస్కర్ రెడ్డి దగ్గర ఉంటున్నావు, అనంత వెంకటరామరెడ్డి దగ్గర తిరుగుతున్నావు, మా దగ్గరికి రాలేదు. కష్టకాలంలో కేసులు వ్యవహారాలు చూసుకు ఎన్ని కేసులు వచ్చింది భాస్కర్ రెడ్డి. మీరు ఈడ లేరు స్థానికంగా, మేము ఎన్ని ఇబ్బందులు పడినాము స్థానికంగా. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ పటేల్ వాళ్ళు కూడా పటేల్ మమ్మల్ని ఏమైనా చేసినా కూడా మాకు దిక్కులేదు. ఆ టైంలో కూడా మమ్మల్ని పటేల్ ఎప్పటికీ ఎందుకు టెస్ట్ కూడా చేయాలా, ఇట్లా భూములు ఆన్లైన్ చేయడము ఏమే వాళ్ళు చేయాలనుకుంటే ఏమైనా చేసిందరు వాళ్ళు ఎన్నికిస్తున్నారని అట్లా మూమెంట్ నా టైంలో. ఆ టైంలో కూడా భాస్కర్ రెడ్డి మమ్మల్ని ఎన్నికేసుకోవడం, ఆయన మేము మాకు అండ నీడ ఆయనే. మేము ఎట్లా మాకు ఎవరు నీడ ఆ రోజు? సరే ఆన్లైన్ లో తీసేసినారు, ఆ తర్వాత నువ్వు పోయి అడగలేదా ఏమన్నా? ఎందుకు ఆన్లైన్ లో అడ్మిట్ అయినా నీకు యాక్సిడెంట్ తిరిగి ఇట్లా భాస్కర్ రెడ్డి చెప్పినాను ఇట్లా జరిగిందని. భాస్కర్ రెడ్డి కనుక్కోండి ఎంఆర్ఓ నడిచినాడు, మళ్ళీ ఆర్టీఓతో మాట్లాడినాడు. మంచి చేసిన తర్వాత మాకు పలానా తీసేసి మాకు అర్థమయ్యా. సరే వాళ్ళకి ఏమన్నా లోపల ఏముందోరా, నేనైతే మంచి చేసిన వాళ్ళకి చెడు చేయలే, తీసేపిద్దామని అనుకున్నా. ఊరుకొని నా భూములు ఎవరు తీసి చెప్తే నాకు కొన్ని భూమి రిజిస్ట్రేషన్ పెద్ద లాస్తే దొంగ ఆన్లైన్ ఎక్కించుకుంటే ఒకటి ఆన్లైన్ పీకేసి నేను ఎక్కించుకుంటే నాకు పోతాయి. అనుకున్నా నా భూములు ఎక్కడ పోదన్నా. తర్వాత ఏం జరిగింది? భూములు ఆన్లైన్ చేసిన తర్వాత నా కొడుకు బెంగళూరు నుండి కరోనా టైంలో నన్ను చూసుకునేకి వ్యవసాయం చూసుకుంటే ఊరికి వచ్చినాడు. ఊరికి వచ్చిన తర్వాత మేమంతా డాక్టర్ కూడా చెప్పమని లేకపోయి చూసారు రాకపోయి భూములు ఆన్లైన్ చేసి చెప్పేసి మనం వీళ్ళకి ఏం చేసినావరా బాధపడుకున్నాం ఇంట్లో మీ భార్య మీరు అంటే ఆన్లైన్ లోనూ తీసేపిచ్చారు, యాక్సిడెంట్ అయినట్టు చూసేకి రాకపోయి, డాక్టర్ కు చెప్పకపోయి, ఎందుకు ఇన్ని రోజులు మేము చేసినాం కదా ఎందుకనే బాధపడుతున్నారు. వీళ్ళ కోసరానికి మొదటికంతా ఇరుకోవడం కేసులు ఎవరు నేనే 8 కేసులు నాది. 8 కేసులు వీళ్ళ కోసరానికి నా ఇంటికి వచ్చిందా అంటే బాధపడుకున్నాను ఇంట్లో. సరేలేరా ఇది మనకు మంచిది, నా పని నేను చూసుకుంటూ కరోనా టైంలో నా కొడుకు 6 నెలలు వాడు కరోనా టైంలో స్కూల్ లేవాడు, కాలేజీ వాడు ఇంకా 6 నెలలు, నేను 6 నెలలు నాకు రెస్ట్. ఆ 6 నెలలు వాడు తిరుక్కుంటా మందులు తెచ్చేకి వ్యవసాయం తిరుక్కుంటా టౌన్ పోయి వాడు లోపల ఎందుకు స్టూడెంట్ యూనియన్ పెట్టుకున్నాడు. స్టూడెంట్ యూనియన్ పెట్టుకొని పిల్లలు చేర్పించేది పెట్టేది దాంట్లో ఏదో 2,000 తీసుకునొచ్చు, 5,000 తీసుకునొచ్చు. ఇవన్నీ వాడు చేసుకుంటున్నాడు. నాకు తెలుగు నాకు వాస్తవంగా అంటే ఏంటంటే నేను బయట తిరుగుతాను నాకు అర్థమైనాము. నాకు బయట తిరిగి నాకు రెస్ట్ తీసుకున్నాను, యాక్సిడెంట్లో రెస్ట్లో ఉన్నా. వాడు బయట తిరిగే నేను తిరిగమని నేను గమనించాను. పిల్లడు రెస్ట్ చేసుకుంటున్నాడు. సరే వాడు లాస్ట్కి ఏమైందంటే ఇంకా వాడు నన్ను ఓ రోజు వస్తున్నారు చెప్తే పొద్దు నువ్వు ఈ రాజకీయాలు మన పొద్దున ఇవ్వదు చూసి రాకపోయి కనీసం ఏం పనకపోయి సరేలేరా అవన్నీ నీకు ఎలా ఉండేది నువ్వు పిల్లలు వాళ్ళ ఆలోచన ఏముండేను చూడకుండా మనకి మంచిది కదా, ఇదిగో రాకుండా మన బతుకు మనకు తప్పదు, మనకేం లేరా నేను బాధపడలేదు, సంతోషపడినాం అంతే. తర్వాత వాడు ఏం చేసినాడు, వన్ ఫ్రెండ్ అనేవో పెట్టాల శ్రీరామ్ దగ్గరికి పోయినా. శ్రీరామ్ దగ్గరికి రాజా అప్లే పేరు రేగడికొత్తున్నా ఫోన్ చేసినాడు, ఎక్కడున్నావరా ఇట్లా నేను పట్టాల శ్రీరామ్ దగ్గర ఉన్నారా మా నాయన ఇంటికి వచ్చినాడు అన్నాడు.
రారా నాకు బండి లేదు నువ్వే రారా అని చెప్పినాడు. మా వాడు అటు పోయినాడు. ఆడిపోయిన తర్వాత ఆ రాజు అనే పిల్లడు పరిచయం చేసినాడు పట్టాల శ్రీరామ్కి. ఇట్లా తోపుతుంటే మహేష్ రెడ్డి అని. శ్రీరామ్ ఇది చేసుకొని ఏం బా మీ వాళ్ళు డ్యామ్ కడతారని అది కడతారని కడతారా అది ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు వైసీపీ గవర్నమెంట్లో. ఇది చేసుకుంటే అంటున్నారన్నా మాకైతే మేము అదే పార్టీలో మా నాయన సపోర్ట్ వాళ్ళు చేసినాడు. నాకు తెలిసి చెప్ప మీ ఆయన పేరు విన్నాను, మీ నాయన వాళ్ళు మూవీటోడు కదా అది ఇది సరే ఎప్పుడన్నా వస్తాను మహేష్ ఇది చేసుకున్నాడు. ఎప్పుడన్నా వస్తాడు కలుస్తాడు అన్నాడు. మనం ఇంత చేసిన వాళ్ళు ఏంది మనకి మర్యాద ఎక్కువరా, ఇతనే మనకి ఇంత ఇది చేసుకుని ఇంత గౌరవం ఇస్తాడు. వాడు పిల్లోడు కదా మాయలో పడినాడు. శ్రీరామ్ బాగా మాట్లాడిచ్చి ఏమంటే రా బాబు అన్నకి రెస్పెక్ట్ కోరుకున్నాడు. మన వాళ్ళు ఎంత చేసినా కూడా మనకి మనకి ఇట్లా చేసారని మనకి మైండ్ లో పడి ఫిక్స్ చేసి అప్పటి నుంచి శ్రీరామ్ దగ్గర తెలియదు నీకు తెలియదు. లేదు నేను నాకు యాక్సిడెంట్ ఇంటికి తెలియదు నాకు. వాడు ఒకసారి 2 సార్లు పోయి మళ్ళీ కలిసినాడు అప్పులోనే తెలిసినాడు నిజంగా తెలిసిన తర్వాత వాడు బయట ఆడాలని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఏది తెలిసినా ఎవరికి ప్రకాష్ రెడ్డి కుటుంబంలో ఎవరు తెలిసినాయి పలానాలు తెలిసినా కూడా నాకు తెలియదు. తెలిసినాయి. తెలిసిన తర్వాత నేను కూడా వీళ్ళు కొంచెం నా బాధలో నుండి యాక్సిడెంట్ నేను దూరంగా ఉన్నా కదా, వాళ్ళ ఆయన తెలియదు ఎట్లా పోయింటాడని ఇలా ఆలోచనతోనే వాడిని పోలీసులు పట్టించారు. ఓహో మీ నాయనే కావాలని పరిటాల శ్రీరామ్ దగ్గరికి పంపించి కొడుకును మా పైన కుట్ర చేస్తున్నారేమో అని ఆలోచనతోనే వాళ్ళు నాకు ఆలోచన వచ్చింది. నాకు బయట తర్వాత ఆలోచన వచ్చింది నాకు. మీ వాడిని పోలీసు వాళ్ళకి పట్టించినారు. ఏమని పట్టించారు దగ్గరికి ఎందుకు పోయినాడు మమ్మల్ని ఏమో చేసే కదా, మా పైన ఏమైనా చంపించడానికి అవి ఆలోచన పట్టించినారు. వేరేది ఏందైతే లేదు. అది విషయం. అధికారంలో నిరూపించదు వాడు ఎంత తప్పుడు పనులు చేసింటే. ఎమ్మెల్యేవి తప్పుడు పనులు చేసింటే అంటే గన్నులు పెట్టినారు, గంజాయి పెట్టినారు, ఇవన్నీ పెట్టినారు కదా. ఇవన్నీ మీ వాడు తప్పు పని చేసినాడని చెప్పినారు కదా. గన్నులు ఊరిచ్చినారు. ఇది బెంగళూరులో కొనుక్కున్నాడు అన్నారు. కొనుక్కొనొచ్చు. ఒరిజినల్ నిజమా డమ్మీ గన్నులు అన్నారు. బెదిరించినట్లు ఉండాలి కదా. బెదిరించినారంటున్నారు కదా. ఎవరు రాలేదా? బెదిరించిన కంప్లైంట్ అని ఉండాలి కదా. ఎవరు కంప్లైంట్ ఇలే ఎవడు ఏంది ఇచ్చలేదు. కానీ వీళ్ళందుకు వీళ్ళే దొంగ. నా దగ్గర ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఎఫ్ఐఆర్ ఉంది నా దగ్గర. పెట్టిన ఎఫ్ఐఆర్ లో పలానా కంప్లైంట్ ఇచ్చినారని చూడమన్నా. లేదు మరి లేదు. ఆ కేసు కొట్టేసినారా మళ్ళీ? కేసు నాకు కూడా చనిపోయి కదా. మొన్న వానితో పాటు 2 పిల్లలు కూడా బలిపేశారు. వాళ్ళ జీవితాలకు నాశనం అయిపోయాయి. మీ వాడితో పాటు? మా వానితో పాటు. ఏం పేరు వాళ్ళ పేర్లు? పేరు పిల్లోడు. ఇది లోక్ అదాలత్లో కేసు కొట్టేసినట్లుంది ఒకటి. ఇది కూడా 2022లో కేసులు కొట్టేసి మళ్ళీ తర్వాత పెట్టినవి. ఎన్ని కేసులు పెట్టింటారు మీ వాడి మీద? 3 కేసులు పెట్టినా. ఒకటి ఆత్మకూరులో పెట్టినారు, ఒకటి రామగిరిలో పెట్టినారు, ఒకటి పాతూరులో వన్ టౌన్ పెట్టిన కేసులు ఇవన్నీ. రామగిరిలో ఏం కేసు పెట్టినారు? రామగిరిలో నా కొడుకు దగ్గర ఉండే వాళ్ళని వీళ్ళు పోయి కొట్టినారు. పిలుచుకొని ఎందుకు పోయినారు వాళ్ళ దగ్గర కానీ. డబ్బులు ఇచ్చింటే పోయినాము అంటే సర్లే వాడు డబ్బులు తీసుకొని మీకు కదా పోయి మీ ఎస్ఐ చెప్తే పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పినారు. ఎవరు చెప్పినది? వీళ్ళే. నేను మళ్ళీ ఎస్ఐ దగ్గర పోయింది కదా. ఎస్ఐ దగ్గర పోయింది. సరే తను ఏమంటే ఏం చేస్తావు ఆ పిల్లలకి డబ్బులు ఇవ్వాలంటే కొడుకు. సరే ఏదైనా డబ్బులు ఇచ్చింటే ఇస్తా కేసు ఎందుకు సార్ నేను. సరే పోయిందో రాసినాము లోక్ అదాలత్ కొట్టేసుకోమంటే లోక్ అదాలత్ కింద రాసి కొట్టేసి దొంగ కేసు. నా కొడుకు దగ్గర ఉండేవాళ్ళు పిలుచుకొని కొట్టేది. ఎందుకు పోయినారు ఏమంటే డబ్బులు ఇచ్చింటే పోయింటామన్నా. మరి డబ్బులు ఇచ్చి మీరు పోయినారా వాళ్ళ దగ్గరికి? మీ వాడినే కొట్టి మీ వానితోనే కేసు పెట్టి చేసినారా? మా వాడిని కొట్టిన మా వాని దగ్గర ఉండే వాళ్ళని. మీ వాని దగ్గర ఉండే వాళ్ళని వాని దగ్గరికి ఎందుకు పోయినారా మీరు? ఓహో మీ వాడిని సోమునేమోనా ఆ పిల్లోడు నా కొడుకు దగ్గర ఉండేవాడు. వాడిని పిలుచుకొని కొట్టి వాని దగ్గరికి ఎందుకు పోయినారా, ఎక్కడ తిరిగినారు అంటే ఆ పిల్లలు మామూలుగా ఆయన దగ్గర ఎన్నికలు ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ ఎట్లా తెలియదు నాకు డబ్బులు ఇచ్చిండి పోయినామని చెప్పినారు. సరే నీకు డబ్బులు లేదు వాడు మేము పోయి ఎస్ఐ చెప్తాము పోయి కేసు పెట్టుకుంటాం అని చెప్పిన. పోయి పిల్లలు తప్పదు కదనా. చెప్పింది ఎవరు? ఎమ్మెల్యేనా? వీళ్ళు చెప్పింది తెలనా. వీళ్ళు ముగ్గురులో ఎవరు చెప్పింటేనే ఆ కేసు. మళ్ళీ నా కొడుకు తోలుకొని ఆ పిల్లలు తోలుకొని ఎందుకు పెట్టిన సార్ కేసు అన్నా కూడా లేదబ్బా ఇట్లా నీ కొడుకు ఏదో డబ్బులు ఇలాంటి సోమికి పెట్టినామప్ప అంటే లేదు సార్ డబ్బులు ఏం పైసామంటే ఏం చేస్తామని నన్ను కొట్టినారు మోసుకున్నా. డబ్బులు ఏం లేదు. డబ్బులు ఇచ్చింది. డబ్బులు కొట్టింది ఎవరు? వీళ్ళే చంద్రెడ్డి బామార్ది.
మీ అబ్బాయి ఫ్రెండ్ను కొట్టి ఆయనతో కేసు కేసు పెట్టేసినారు. బాబు రెడ్డి కొట్టినది. ఇవన్నీ నీకు మళ్ళీ తెలిసినాయి. మళ్ళీ తెచ్చుకున్నాను. సరే ఇప్పుడు ఈ మర్డర్ దానికి వద్దాం. మీ వాడు చనిపోయిన రోజు తర్వాత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు, అప్పటి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టినారు. నువ్వు దోసకాయలు అమ్మింటే ఎంతో 18 లక్షలు 16 లక్షలు వచ్చింటే నీ కొడుకు అప్పులు ఉన్నాయి నేను కట్టుకోవాలా అని ఒకటి. రెండేది ఒక అమ్మాయిని ప్రేమించింటే అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, అమ్మాయి దూరం అయిందని అది ఒకటి. తర్వాత ఈ అప్పులు ఎక్కువైనాయని మీ వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు నేను నా కొడుకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను 60 లక్షలు ఫ్లాట్ అమ్మి నేను 60 లక్షలు చూపించిన. 60 లక్షల ఫ్లాట్ అమ్మినావా? 60 లక్షల ఫ్లాట్ అమ్మి. ఎక్కడ, ఏ ఏరియాలో? ఉత్తరంపేటలో. నా 35 లక్షలు మనకి 40 లక్షల వరకు మనకి. ఈ అబ్బాయికి కూడా యాక్సిడెంట్ అయింది. 40 లక్షల వరకు మనకి చూపించిన. వానికి 4 లక్షలు 5 లక్షలు అప్పు ఉంటే నేను కట్టలేదన్నా. 40 లక్షలు పెట్టినో 45 లక్షలు కట్టలేనా అప్పు ఉంటే? పోనీ మీ వాడు నిన్ను డబ్బులు అడిగినాడా నిజంగానే? ఆ డబ్బులు అడిగినట్లా ఏళ్ళూరికి కవి పెట్టినారు కానీ వాడిని కాదన్నా, వాడిని అప్పుల్లో చేసినంత అవసరం కూడా లేదన్నా మనకి. నేను ఆ అప్పులు అంటే నువ్వు అప్పులో నా ఇంటి దగ్గర వచ్చిందరు. నన్ను అడిగిండాడు, నా అడిగి కూడా ఇచ్చింది. ఎవరికైనా అప్పులు చేయండి కడదాం పాప చెప్పింది. నిన్ను అడగలే? అడిగింది కూడా లేదు. వీళ్ళంతా అప్పులు చేసి వాళ్ళ ఆయన దోసకాయల 12 లక్షలు వచ్చిందో దోసకాయలకి ఇయ్యలేదని ఫోన్ చేసి అడిగింటే వాడు ఇయ్యలేదని సూసైడ్ చేసుకొని చెప్తాడు. ఎవరు చెప్పినది? ప్రకాష్ రెడ్డి ఇంటర్వ్యూలో. అది తప్పు అయితే నిరూపమన్నా ఊరికేను. లాస్ట్ రోజు మీ అబ్బాయి చనిపోయే ముందర నీకు కాల్ చేశారు, ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం మాట్లాడారు? ఫోన్ చేసి ఊరు రమ్మన్నా. నేను కాయలు వీకల్లా ఊరు రారా చెప్పినా. కానీ ఊరు రాను, నాకు శేఖర్ రెడ్డి మాకు ఫోన్ చేసి ఇటు జనరల్ బస్ పోయినా కదా నేను, ఏవో మళ్ళీ తిరుగుతుండవు నువ్వు అని, మళ్ళీ అక్కడే తిరుగుతుండవు. శేఖర్ రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి ఫోన్ చేసి లంచ్ పడుకు నువ్వు మళ్ళీ అక్కడికి తిరుగుతున్నావు, ఏవో మరసంగా మరగా ఉంటావా లేదా సంపాలని బేసినానంటే ఇవన్నీ ఎందుకు రా వాళ్ళతో ఎందుకు మన సరిపోయినప్పుడు ఊరికి ఎందుకు వాళ్ళు మామూలుగా నువ్వు ఎందుకు పోయినావు జనరల్ బస్ మళ్ళీ పోయినావు వచ్చినావు పోయి తెలిసింటే వాళ్ళకి మామూలు అంటారు తిడితే మళ్ళీ ఊరికి వచ్చారని చెప్పిన. నేను రాను నా ఊరికని రానాయన. వాళ్ళకి అంతా అన్నారు ఊరికి రాను ఎందుకు రాను, నా బతుకుని రాను రాను అంటే వాళ్ళు చంపుతామంటున్నారు అందుకు నేను రాను. ఏం చంపుతారులేరా, ఎందుకు చంపుతారు? అంత చంపేంత అవసరం ఏముంది వాళ్ళకి? పిల్లలు చంపేంత అవసరం ఎవరుకుంటున్నారు? ఏముంది అందులో? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఏం చేయలే. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అంటే అప్పుడు ప్రభుత్వం అప్పుడప్పుడు వచ్చింది కదా, ఇంకా దానికే రా వద్దురా మాకు ఆ రాజకీయాలు వద్దు పావద్దురా శ్రీరంధ్రకి పోయేదంతా మనకి ఇవన్నీ వీళ్ళ దగ్గరికి పోయే సమస్య వచ్చిండేది. మనకి రాజకీయాలు తిన్నా వీళ్ళతో మనం ఇప్పుడు నేను 30 ఏళ్ళతో వీళ్ళతో ఉండి నాకు ఇవన్నీ వచ్చిండేది. 30 ఏళ్ళు వాళ్ళతో 94 ఇంటి ఉండే వీళ్ళతో 1994 వరకు ఉంటా. మళ్ళీ 2001 నుంచి స్టార్ట్ చేసి నాకు ఇల్లు నాకు ఇవన్నీ నేనేం సెడిపి చేసినా పెట్టిండేది. వద్దురా నాకు వీళ్ళు మన గుండూరు వాళ్ళే ఇట్లా చేసిరే గేరూరులో ఏం మనం పందాలు పెడతారు వద్దురా మనకి మనకు రాజకీయాలు మన బతికిందరే చెడిపోయినా తప్ప ఏంటంటే వద్దని చెప్పిన. సర్లేనా నేను ఊరు రాను ముందు ఫ్రీగా ఉంటాను పని అంతా అయిపోయిన నుంచి వస్తాను. ఏం పని ఉందంటే కొంచెం పనులైనా వస్తారని చెప్పిన. సరే మరసంగా ఉంటారా పాప దగ్గర పోతే చెప్పిన పాలైనా చెప్పిన. జనరల్ ఫస్ట్ ఎందుకు పోయినా అని చెప్పా. పోతే మళ్ళీ సరే అని చెప్పిన. ఆ రోజు నైట్గా జరిగింది, రాత్రికే జరిగింది. నైట్గా జరిగింది. నీకు ఎన్ని గంటలప్పుడు ఫోన్ వచ్చింది? పొద్దున్నే ఉదయం 6:30 ఆ టైం ఫోన్ వచ్చింది. ఎవరు ఫోన్ చేసినారు? నా కొడుకు దగ్గర ఉండే మురళి అనే పిల్లడు నాకు ఫోన్ ఏమని చేసినాడు? నైట్ అన్న ఆయన ఆడదాను సోమతోటి వరకు ఇచ్చేసినాను. సోములదొడ్డి దగ్గర ఎవరు ఇడిచినది? మురళి అనే పిల్లడు. పొద్దున్నే సోములదొడ్డి దగ్గర ఎందుకు దిగినాడు నీ కొడుకు? ఎందుకు దిగినాడు తెల్ల నాకేదో పని ఉందిరా నాకు ఎవరు మంచి వస్తాడో ఆడుకోవాలని పోయినాడు. ఆ తర్వాత వాడితే ఏమన్నా చెప్పినాడా లేకపోతే ఆ రోజు ఏమన్నా మళ్ళీ రారా మంచి వస్తాడు మాట్లాడి మళ్ళీ నువ్వు పోరా నాకు మంచి వస్తాడు మాట్లాడేసి మళ్ళీ రమ్మని చెప్పినాడు. మరి సూసైడ్ చేసుకోవాలని ఆలోచన ఉంటే మళ్ళీ రారా అని ఎందుకు చెప్తాడు? మళ్ళీ వీడు అసలు ఇంకా ఈయన ఫోనే లిఫ్ట్ చేసిన. వాడు ఫోనే పని చేసిన. ఫోన్ పని చేయలే చేసినాడు, ఫోన్ పని చేసిన. నైట్ అయితే నాకు నిద్ర రాలి పెద్ద నాకు పొద్దున్నే పోయినా పెద్ద ఇట్లా రాత్రి అన్న ఇట్లా సముద్రం దగ్గర చేసిన. నేను రావాలి పెద్ద నా ఫోన్ పని చేయలేదు పెద్ద అని నాకు ఫోన్ చేసినాడు. నాతో కూడా మాట్లాడినారా 5:30 టైంలో మాట్లాడినాడు. నేను పొద్దున్నే ఫోన్ చేద్దాం అనుకుంటే నాకు ఏదో దోసకాయలు వస్తాను నేను చేయండి స్టార్ట్ వచ్చినట్లే కదా ఇట్లా ఫోన్ పని చేయలేదు కదా అంటే సరే పోరా అని చెప్పిన. సాంబోడు పోయావు సాంబోడు అనుకున్నారు పిల్లడు రైలు ట్రాక్ పడిగా చచ్చిపోయాడు అని ఆడ అనుకుంటా అన్నారు పెద్ద అయితే అనుకుంటున్నాడు. అటు 4 ఏమో జరిగిందేమో పోరా రైలు ట్రాక్ అంటే
పోతే జనాలు ఉన్నారట ఈ ఎవరు లేరు అయితే ఎవరు లేరు అప్పుడు ప్రస్తుతానికి పెద్ద సందే కనపడలేదు కదా కనుక్కుంటారు కదా ఎవరు అక్కడ పోవాలి నాకు భయం అయితే పోవాలి కదా అడిగాను నాకు అనుమానం వచ్చిందన్న ఫోన్ పని చేయలేదు ఫోన్ పని చేయలే వచ్చింది తోటలో వచ్చేసి ఈ అప్పిలోనే కలిసిన అప్పిలో వచ్చి నాకు అప్పుడు పోలీసులు నాకు ఫోన్ చేశారు ఈయన పిలుచుకో ఈడు పోలీసులు ఇంటికి పోయినాడు ఈడు గుర్తుపడతాడు కదా రైల్వే పోలీసులు ఇంటికి పోయినాడు గుర్తుపడతాడు కదా గుర్తుపట్టిన తర్వాత నాకు ఫోన్ పెద్ద మా అన్నయ్య కదా ఆయన ఏం జరిగిందో మాకు అసలు మాకు దిక్కు తెలియదన్నా నిరుసాగం విన్నాం రాత్రి నేను పోయి తలకొసుకుంటాను కదరా వారు అమ్మాట రాకపోయా లాస్ట్ మాట నాది ఎవరిపైన అనుమానం ఉందా మీకు అనుమానం అంటేనా ఇప్పుడు వీళ్ళు 2021లో కొన్ని అనవసరంగా శరం దగ్గర పోయాయని కొన్ని కేసులు పెట్టి ఏమి రామ్గిరిలో కేసు పెట్టి 2 టౌన్లో కేసు పెట్టి వన్ టౌన్లో కేసు పెట్టి ఆత్మకూరులో కేసు పెట్టి చిత్రహింస పెట్టి వాడు ఏదో పేటాల శరంతో డబ్బులు తీసుకొచ్చుకొని మమ్మల్ని సంపాలని ఆలోచనతో పట్టించి కొట్టించి చిత్రహింసలు పెట్టి అది నిజమేనా పరిటాల శ్రీరామ్ డబ్బులు ఇచ్చి మీ వానికి ఎమ్మెల్యేని చంపమని చెప్పి అన్నాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి నిజమా వాళ్ళు పటాలలో నా కొడుకు డబ్బులు ఇచ్చి చంపుతా అంటే వాడు ఏమన్నా వాళ్ళున్నా నక్సలైట్లా రాడికల్స్ లేదంటే ఓ టెర్రరిస్ట్ వాడైతే వాడు స్టూడెంట్ నేను స్టూడెంట్ ఒక పరిచయం అయినని అట్లా వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంపేసి ఏమో చెప్పలేం కదా కసితో ఆన్లైన్ తీసేపించినారు ఉండదు సార్ ఆ ఆలోచనలో పట్టిస్తారు మాకైతే వానికైతే ఆ ఆలోచన ఉండవు అంటే వీళ్ళకు ఉంది అంటావు వాళ్ళకి ఆ ఆలోచన వాళ్ళు పట్టించిండేది వాళ్ళకుందే పట్టించిండేది వాళ్ళకి కొట్టి నాతో అన్నావు ఇందాక ఆ విషయంలో పరిటాల శ్రీరాము డబ్బులు ఇచ్చి చంపిమని చెప్పినాడు అని ఒప్పుకో అన్నాడు అనేది ఇప్పుడు చిత్రహింసలు పెట్టి ఒప్పిలని చూసినారనా మీ అబ్బాయిని పెట్టాలి శ్రీరామ్ మీద కేసు పెట్టాలని ఆలోచనతోనే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లోనే ఏం చేసినారు పెట్టాలి శ్రీరాముడు డబ్బులు ఇచ్చినట్లుగా చంపేకి డబ్బులు నాకు ఇచ్చినాడు మోసుకోరా పోలీసులతో కొట్టించినారు కొట్టించి కరెంట్ పెట్టించి సెప్షన్స్ పెట్టినా కరెంట్ కూడా ఎవరైతే అట్లా చేస్తారు పిల్లలు మీకు వాళ్ళ కొడుకులు ఉన్నారు కదా నా కొడుకు నేనేం ద్రోహం చేసింటే మీకే నా కొడుకుని బట్టి కనీసం మీకు తెలిసింది కదా నాకని చెప్పాలి కదా కనీసం వాళ్ళు నీకు చెప్పలేదా కొడుకు ఇట్లా పట్టాల శ్రీరామ్ దగ్గర తిరుగుతున్నారు కనీసం ఇట్లా నీ కొడుకు నాకేం చెప్తారా నేను కొంచెం దూరంగా ఉన్నా కాబట్టి తెలిసిపోయిన ఆలోచన పట్టించారు వాళ్ళకి నువ్వే పంపించినావు శ్రీరామ్ దగ్గరికి అని నేనేమో ఇంత క్రిమినల్ అని చంపించేది సరే కరెంటు పెట్టించి కొట్టించినారు అప్పుడు మీ వాడు ఏం చెప్పినాడు నేను సత్యం అసలు నేను డబ్బులు తీసుకుని లేదు మాకి వాళ్ళకి ఏం తెలియదు మళ్ళీ నేను వాళ్ళకి ప్యాక్షన్ పెట్టుకోవాలి నేను సరే మీరు ఏమైనా చేయండి కొట్టండి చంపండి నాకైతే వాళ్ళ డబ్బులు ఇచ్చింది లేదు నేను మోసుకోను ఇచ్చింది లేదు ఏం నేను ఎందుకు మోసుకుంటా సార్ ఏమని మోసుకొని వాడు ఎందుకు నా దొంగతనం చేసినది భయపడేది అదంతా ఇలా పట్టించి దొంగకేసులు పెట్టించి చేసుకుని లాస్ట్లో అవన్నీ మోపించి కేసు పెట్టిన ఆలోచనతోనే అవన్నీ చేసింది అంతే కేసులు పెట్టించి పరిటాల శ్రీరామ్ మీద కేసు పెట్టాలని ఆలోచనతోనే చిత్రహింసలు చేసినా కూడా మేము మోసుకోలేదు అంటలేదు మోసుకోలే ఓకే ఇప్పుడు జరిగి సంవత్సరం పైన అయినా ఇది జరిగి 15 నెలలు ఆగస్టు అంటే జనవరి 26-25 జరిగింది జనవరి అంటే సంవత్సరం పైన అయింది సంవత్సరం పైన అయింది మరి పోలీసులు పిలిచి ఇంట్రాగేషన్ లో నీతో ఏం మాట్లాడారు పోలీసులు పిలిచి ఇంట్రాగేషన్ తర్వాత నేను 5 నెలలు 6 నెలలు వెయిట్ చేసిన 5 నెలలు 6 నెలలు ఏది మాట్లాడలే మళ్ళీ ఒకసారి నేను పోయి సిఐని కలిసిన సిఐ అంటే రాజు సార్ని సార్ లేప కేసు ఎస్పీతో మాట్లాడి దీన్ని మూవ్ చేయాలి అది అన్నారు మళ్ళీ ఒకసారి మళ్ళీ గ్రీవెన్స్లో కూడా ముందు గ్రీవెన్స్లో కూడా నేను ఎస్పీని కలిసిన లేదమ్మా కొంచెం అవి ఫోన్లో వెరిఫికేషన్లో ఉన్నాము ఫోన్ వెరిఫికేషన్ చేస్తున్నారు అనుకుంటే ఇంకా 2 నెలలు 3 నెలల సంవత్సరం అయినా మన సోమాన్ అవుతూ కూడా మళ్ళీ ఒకసారి గ్రీవెన్స్ పోయినా గ్రీవెన్స్ పోయించి లేదా కొన్ని ఆధారాలు దొరికినాయి చెప్పినాడు ఏం సార్ అంటే కొన్ని ఈ రికార్డ్స్ వాయిస్ రికార్డ్ ఫోన్లో మాట్లాడండి సార్ నేను ఆ రోజు అయితే ఏం నా కొడుకు చెప్పినాడు అవి వాయిస్ రికార్డ్ నాకు చూపించలే ఈ వాయిస్ అయితే పలానా సార్ చెప్పిన ఆ రోజు అయితే నేను ఏదైతే నా కొడుకు నాకు చెప్పినాడో అవే దొరికినాయి సార్ ఇంతగా సాక్షి ఉంటుందని చెప్పిన
ఏం దొరికినాయి? నీ కొడుకు ఏం చెప్పినాడు? నా కొడుకు ఏం చెప్పినాడు, పలానా రోజులు ఇట్లా నన్ను చిట్టినారా, తిరుగుతావు సంపాదన తిరుగుతున్నారు, అవి దొరికినాయి. నీకు నువ్వు విన్నావా? విన్నారా వాయిస్? విన్నా. పోలీసులు వినిపించినారు. ఆ వాయిస్ ఎవరిది? వాయిస్ చంద్రశేఖర్ రెడ్డిది, రాజశేఖర్ రెడ్డిది, ఇద్దరిది. ఏందో అర్థం కాలే. చంద్రశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిది. తోపుదర్తి చందుది, వాళ్ళ అన్న రాజశేఖర్ రెడ్డి వాయిస్ విన్నావు నువ్వు? విన్నా. మరి పోలీసులకి ఈ వాయిస్ ఎవరిదని అడిగితే చందు మీద కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదంటున్నాను. ఆ రోజు మాట్లాడారు, వాళ్ళ అన్న మీద మాట్లాడినా. ఈ రోజు వాళ్ళ తమ్ముంది కూడా వాయిస్ రికార్డు దొరికినాయి పోలీసులకి. నువ్వు విన్నావా? విన్నా. దాన్ని మాట్లాడుతున్నా. విన్నా. ఫోన్లో వారు అంతగా రికార్డ్ చేస్తారని తెలుసు. చంపుతాము అది ఇదని బెదిరించాల్సినంత అవసరం ఏముంది? చంపితే మీ వాడిని చంపితే వాళ్ళకి ఏమన్నా మీ వాడు ఏమైనా ఎమ్మెల్యే క్యాండిడేటా, లేకపోతే మీ వాడి వల్ల ఏమన్నా కొన్ని వందల వేల ఓట్లు వస్తాయా? ఏం అవసరం వాళ్ళకి తోపుదొరతలకి మీ వాడిని చంపాల్సిన అవసరం ఏముంది? చెప్పు మల్లెడ్డి. వీళ్ళు ఇంతకుముందు కాదనా, ఇంతకుముందు దొంగ కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి? దొంగ కేసులు మీ వాడు నిజంగా చేసినాడేమో. చేసి నిరూపణ. ఆ రోజు అధికారులు మీరు ఉన్నారు కదా, అప్పుడు అధికారం వైసీపీ గవర్నమెంట్ లో అధికారులు మీరు ఉన్నారు కదా, నిరూపించు కదా పలానా తప్పుడు పని చేసినారా అని. దొంగ కేసు ఏంటి పిలుస్తారు మీరు? పలానా సెటిల్మెంట్, పలానా డబ్బులు తీసుకున్నాడు, పలానా కాలేజీలో ఇట్లా వసూలు చేసినాడు, పలానా గంజా అమ్ముతున్నాడు, పోలీసు అధికారులు కూడా నిరూపించు కదా. మీరు ఎమ్మెల్యే కదా రోజు. నా తప్పుడు వాళ్ళే నేను. మీరు అధికారం ఉండేవాళ్ళు ఇంకా ఎమ్మెల్యే పవర్కి ఇంకేమైనా బయటకు వేసు కదా, నిరూపించవచ్చు కదా. గంజా యాడ్ నుంచి వచ్చింది, వచ్చింది గన్నులు ఎక్కడ వచ్చినాయి, ఈ రోడ్తో పంచాయతీ చేసిన కంప్లైంట్ ఏమైనా ఉన్నాయో అది చేసినారు. ఎవరు ఫిర్యాదు అయితే మాతో మమ్మల్ని వసూలు చేసినాడు, మాతో ఉన్నాయి చూడ. దీంట్లో ఎవరి పేర్లు లేవు. పేరు చూడే, నువ్వే ఎఫ్ఐఆర్ చూడ చెప్పాల్సి. మళ్ళీ వాళ్ళందుకు వాళ్ళు కేసులు పెట్టినారా? వాళ్ళు వీళ్ళు చెప్పింటేనే పోలీసులు కేసు రాసుకోలేదు, వీళ్ళు పట్టించింటేనే. దీంట్లో రాసిండేది ఏం రాశారంటే, ప్రతాప్ రెడ్డి అప్పుడు 1 టౌన్ సిఐగా ఉన్నప్పుడు ఇది జరిగింది. ఏమని మీవాడు తిమ్మిరెడ్డి ఉమామహేశ్వరరెడ్డి, మీ ఇంటి పేరు అది, 20 సంవత్సరాల వయసు అంతే వాడికి. ఎంపీసీ ఎన్ఆర్ఐలో చదివాడా వీడు. ఏదో కాలేజీలో 2000 3000 తీసుకుంటూ కమిషన్ తీసుకుంటూ. 2000 నువ్వు చెప్పినావు కానీ వాళ్ళు కంప్లైంట్ ఎవరు ఇచ్చినారా నీకు? ఎవరు స్టూడెంట్ నాడు స్టూడెంట్ వాళ్ళు 500 ఇప్పించుకోవచ్చు. ఇదో ఇక్కడ ఏం రాశారంటే, నేను చదివి వినిపిస్తా. సాయి నిఖిల్ వద్ద నాన్న కుమారుడైన కృష్ణమోహన్ గారి పెళ్లికి వెళ్ళినాను. ఆ రోజు సాయి నిఖిల్ తనకు తెలిసిన ఈ మహేష్ రెడ్డి ఫ్రెండ్స్ వాళ్ళు 2 పిల్లలు, వాళ్ళ పిల్లలు ఈ పిల్లలు కూడా కేసు పెట్టినారు. వాళ్ళని కూడా పెట్టినారు కేసులో. వాళ్ళ భవిష్యత్తు. ఆ ముగ్గురు కూడా డమ్మీ పిస్తోళ్ళు తీసుకొని బెదిరిస్తూ ఏవైనా చిన్న చిన్న సెటిల్మెంట్లు, అక్రమంగా డబ్బులు సంపాదించాలని కుట్ర పన్నారు. ఈ విధంగా సెటిల్మెంట్ చేస్తూ డబ్బులు సంపాదించి భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళి ఎమ్మెల్యే గెలవాలని నిర్ణయించుకున్నాడంట. చాలా రోజుల క్రితం బెంగళూరులో ఒక టాయ్ పిస్టల్ 1000 రూపాయలు కొనుక్కొని నా దగ్గర ఉంచుకొని ఉంటిని. ఈ క్రమంలో 2020 ఫిబ్రవరి నెలలో నేను, నా మిత్రులు అయిన సాయి నిఖిలు మరియు పురంశెట్టి బాలాజీ ముగ్గురు కలిసి అనంతపురం టౌన్ రుద్రంపేట నందు సన్వి ట్రావెల్స్ యజమాని అయిన మాధవ్ అను వ్యక్తి వద్దకు వెళ్ళి, సదరు మాధవ్తో మేము స్టూడెంట్ యూనియన్ లో పనిచేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లకు హాజరు కావడానికి వెహికల్ కావాలని అతని వద్ద నుంచి ఒక వెహికల్ ఇన్నోవా తీసుకొని 25,000 రూపాయలు ఇచ్చేట్లకు బాడీకి మాట్లాడుకున్నారంట. బాడీకి మాట్లాడుకున్నారు. అది ఒకే కదా చేయలేదా? సీజ్ చేయొచ్చు. ఆ ఓనర్తో మాకు ఓనర్తో కూడా కంప్లైంట్ ఇప్పించి కంప్లైంట్ రాపించుకోవచ్చు కదా. బాడీకి తీసుకున్నట్ట నా బాడీలో ఎరగొట్టినారు. ఆ ఓనర్ పేరన్నా కనీసం ఓనర్ పేరు, బండి నెంబర్ అన్న ఫైఫర్ రాయి కదా. ఇంతవరకు మీ వాని మీద ఎవరన్నా నన్ను కబ్జా చేసినాడని, బెదిరించినాడని, డబ్బులు వసూలు చేసినాడని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినారా? ఎక్కడ ఉందా పోలీస్ కంప్లైంట్ లో? అది నేను అడుగుతానని. ఎక్కడ లేదనా? లేదు, ఎక్కడ ఏంది లేదు. ఎవరిని తప్పుడు కేసులు అంటావు? తప్పుడు కేసులే. ఈ తప్పుడు కేసునే కదా ఇవన్నీ అనుమానాలు వచ్చారు ఇప్పుడు కూడా. నీ భూమి ఆన్లైన్ లో తీసేసారు, మళ్ళీ ఎక్కించుకున్నావా? ఎక్కించుకున్నా ఆన్లైన్ లో. మళ్ళీ కొద్దిగా ఎక్కించుకుంటారు డబ్బులు ఇచ్చే వాళ్ళకి. డబ్బులు ఎవరికి? ఎంఆర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎక్కించుకున్నావు. అంతేలే, డబ్బులు లేని మన వాళ్ళు పనులు చేయరులే. ఇది జరిగింది అంటావు. సరే, ఏంటి ఈ ఫైల్ అన్ని ఏదో తీసుకొచ్చినావు? ఈ ఫైల్స్ ఉన్నా ప్రకాష్ రెడ్డి నాకు ఆర్థిక సాయం చేసిన అన్నాడు. ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పినారు ఆర్థిక సాయం చేసిన అన్నాడు కదా. నేను వైసీపీ గవర్నమెంట్ కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కు నేను అప్లై చేయలే. ఎంత ఖర్చు అయింది మీ బాబు? 35 లక్షలు అయింది, 40 లక్షల వరకు అయింది.
35 లక్షలు యాక్సిడెంట్కి 40 లక్షలు అయింది. ఇదేమే నేను ఆర్థిక సాయం చేసినంటే నాకు ఎంత బాధ ఉంటుందన్న. నేను నిజంగా చేయలేదా నీకు ప్రకాష్ రెడ్డి? కనుక్కున్నా, హాస్టర్ సిఎంఐ హాస్పిటల్లో చేరినా 30-40 లక్షల వరకు అయింది. నేను రుద్రంపేట సైట్ అమ్మి నా కొడుకు నేను చూపించుకున్నా. ఆయన ఆర్థిక సాయం చేసినాడంటే ఇంకెట్లనా? నిజంగా చేయలేదా నీకు? చేసింటే ఇన్నేళ్ళు మళ్ళీ ఆయన ఎందుకు తిరిగినావు? ఏ సాయం చేయకపోతే వాళ్ళు చేసింటే నేను నా తల్లిదండ్రులు తప్పుకుంటాను. వాళ్ళు చేసి 30 ఏళ్ళు సేవ్ చేసిన ఆయన. ఇప్పుడు పోలీసు వాళ్ళు లాస్ట్ ఇంట్రాగేషన్ లో ఏం చెప్పినారు? వాడు ఆత్మహత్య హత్య ఏం చెప్పినారు? అది ఒకటే అది పోలీసులు ఇంతవరకు రికార్డ్స్ కూడా దొరికినాయి అనేది మళ్ళీ ఫైన్ యాక్షన్ తీసుకొని మన నేను సంవత్సరం కాలం నుంచి ఎందుకు సార్? ఏం జరిగింది? నిజంగా ఎవరైనా చంపి కొట్టాల మీద పండబెట్టినారా, లేదా మావాడేందుకు మావాడు పోయినారా అని తేల్చడానికి ఇన్ని నెలలు ఎందుకు టైం పట్టింది అని నువ్వు అడగలే? అడిగినా నేను. చేస్తానవయ్యా చేత సీఎల్ మొన్న సీఎల్ అంటారు దాంట్లో ఆయన సీఎల్ లేరు కొత్త వాగు అంటున్నారు. సరే మనం ఏం చేసే కదండి. ఇది జరిగింది. మొత్తం మీద మీ అబ్బాయి చావులో నీకున్న అనుమానాలు ఏంటి? నాకన్నా అనుమానాలు ఏం లేదా. ఇంతకుముందు వీళ్ళు ఈ కేసులు పెట్టిన వల్ల నాకు అనుమానం అయితే వాళ్ళ మీదే, వేరేదైతే వాళ్ళ మీద అంటే ఎవరి మీద? రాజశేఖర రెడ్డి మీదే, మెయిన్ రాజశేఖర రెడ్డి మీద. మా వాడు నాకు చిట్టినాన్ని చంపుతారు మా వాడు నాకు చెప్పిన దానివల్ల నాకు కూడా వాడు చెప్పిన మాటలు ఆడ మళ్ళీ పోలీసు వాళ్ళకి రికార్డు దొరికినాయి కాబట్టి, ఫోన్ రికార్డ్స్ దొరికినాయి కాబట్టి టాలీ చేసుకుంటే ఇంకా వాళ్ళ మీద నాకు అనుమానం ఉంది. ఈ ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే తోపుదర్తిలో ఈయన దాదాపు కొన్ని సంవత్సరాలుగా 94 నుంచి వాళ్ళ దగ్గరే ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా సపోర్ట్ చేశారు. కొద్ది కాలం ఈయన పని చేసుకుంటూ ఈయన ఉన్నాడు. తోపుదర్తి బ్రదర్స్ దగ్గరికి ఈయన వెళ్ళలే, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. మధ్యలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఈయన దగ్గరికి వచ్చి పరామర్శించడం కానీ, లేదా ఆర్థిక సాయం కానీ, లేదంటే డాక్టర్కి చెప్పి మంచి వైద్యం చేయమని కానీ సపోర్ట్ చేయలేదు అనేది చెప్పారు. ఆ తర్వాత ఈ కరోనా వచ్చినప్పుడు వీళ్ళ అబ్బాయి బెంగళూరులో చదువుతున్న అబ్బాయి, హోటల్ మేనేజ్మెంట్లో చదువుతున్న అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ నాన్న యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులు మాట్లాడుకున్నప్పుడు అప్పటి వరకు రాజకీయాలు కానీ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ లేదు వీళ్ళ అబ్బాయికి. వచ్చి ఇన్ని రోజులు వాళ్ళకు పని చేసి వాళ్ళ దగ్గర ఉంటే కనీసం పరామర్శ లేదు, కనీసం మాకు ఆర్థిక సాయం లేదు, ఏమీ చేయలేదు అంటే ఆ అబ్బాయి అన్నాడంట, ఇన్ని రోజులు నువ్వు ఇలాంటి వాళ్ళని నమ్ముకొని నీ టైం వేస్ట్ చేసుకున్నావు అని బాధపడి ఆ తర్వాత ఆ అబ్బాయికి ఉన్న స్నేహితుల ద్వారా ఓన్ ఫైన్ డే పరిటాల శ్రీరామ్ను కలవడం జరిగింది. పరిటాల శ్రీరామ్ డైరెక్ట్ మా బాధతో కలిసింది ఏం లేదాడ, బాధతో కలవలే, మా బాధతో కలిసింది ఏం లేదాడ. వాళ్ళ ఫ్రెండ్ పోయి వాళ్ళ ఫ్రెండ్ ఆడుంటే ఎక్కడుండవరు అంటే మా నాన్న పరిటాల శ్రీరామ్ దగ్గర ఉండరా, నేను ఆడికి వచ్చినానంటే సరే రారా నీతో పని ఉందంటే నాకు బైక్ లేదు నువ్వే రాయినాడు. మా వాడు అటు పోయినాడు. నా కొడుకు ఫ్రెండ్ ఆ శ్రీరామ్ పరిచయం చేసినాడు. తోపుదర్తి మహేష్ రెడ్డి అని. ఏం చేద్దా బాబు అంటే నేను బెంగళూరులో వాటర్ మీద చదువుతానన్నా అంటే సరే లేపా మీ వాళ్ళు ఎంత డ్యామ్ కడతారంట ఏం పోయి ఆడ నాకు అన్ని తెలుగు పరామర్శలు జరిగినాయి చేసుకున్నాడు పిల్లడు. సరే మహేష్ రెడ్డి ఎవరైనా ఉంటే పని ఉంటే వస్తాడు ఇది చేసుకున్నాడు. అర్థమైనా కానీ మా వ్యక్తిగతంగా మా బాధ చెప్పుకుంటే ఆ పిల్లల దగ్గర పోయినలేదు. ఆ ఫోటో పట్టుకొని ఇంత రాజకీయం జరిగింది అంతే. మా బాధ చెప్పుకొని ఆ పిల్లల దగ్గర అంత పోయింది లేదు, చేసింది లేదు. అట్లా వాళ్ళ ఆదాయం పరిచయం అయ్యాడు కానీ మా ద్వారా అయితే మా బాధలతో పరిచయం అయింది. పరిటాల దగ్గరికి మీ వ్యక్తిగతంగా పోలే. మన అంటే వాడి బాధ చెప్పినాడు అన్న, మన కనీసము మా నాన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు మాట్లాడలేదు, మా భూములు ఆన్లైన్ చేసినారన్న, మాకు మేము సపోర్ట్ చేయడానికి మాకు ఇట్లా చేసినారు అన్నేమో చెప్పినాడు. అంతే వాడు చేసినా చెప్పినాడు. సరేలే మా చెట్టు నేను అవసరం వస్తాను పోయినాడు తీసి చేసుకున్నాడు అంతే. అంతే మళ్ళీ నా చెల్లికి వాళ్ళు పోయిండొచ్చు. నాకు ఫస్ట్ చెల్లని అదేనా, అదే నాకు చెల్లి కూడా తెలుసు. వాడు మరి 50 లక్షల రూపాయలు పరిటాల శ్రీరాము దగ్గరికి పోయినప్పుడు అది కూడా అన్నాడు. పరిటాల శ్రీరామ్ మరి డబ్బులు ఇచ్చిండొచ్చు కదా అంతుంటే మీ అభిమానం ఏదో అన్నాడు. ఏమన్నాడు? అది పరిటాల శ్రీరాము మహేష్ రెడ్డికి చనిపోయాడుగా 50 లక్షలు ఇచ్చింది కదా అంటాడు. నువ్వు ఈలే నీకు 94 నుండి 19 వరకు నీకు నేను సపోర్ట్ చేసిన, నా ప్రాణమే నీకు త్యాగం చేసిన. నువ్వు నాకు నువ్వు వాళ్ళు ఏం చేస్తారన్న మాకు సాయం, నువ్వు చేయాలా వాళ్ళు చేయాలి చేస్తారా? సపోర్ట్ చేసిన నువ్వు అధికారంలో ఎమ్మెల్యే చేస్తాడా? చివరిగా ఏం చెప్తారు? చివరిగా ఏం లేదనా, నా కేసు అది మా వాడు దోసకాయలు అమ్మి నేను దోసకాయలు అమ్మి వాడు డబ్బులు 2 షర్ట్ తీసుకున్నాడా,
ఎట్లా జరిగింది ఆలోచించే నేను పోలీసులు ఆశ్రయించిన తప్ప అదే నాకు ఆ అనుమానం అనేది నాకు ఉండకూడదు అంతే. ఇప్పుడు నీకు వాళ్ళ మీద అయితే అనుమానం ఉంది? నాకు అనుమానం నాకు పోలీసులు చేస్తారు. నాకు అనుమానం అయితే అనుమానం అప్పుడు పెట్టిన వాళ్ళ మీద అనుమానంతోనే వాళ్ళు నా మీద నిన్నేస్తున్నారు. నాకు డబ్బులు ఈకనో లేడీస్తో పోయి జరిగింది ఇంకోటి అంటారు. వాళ్ళు తేలుతుంది కదా అది. మరి ఇప్పుడు ఒకరి మీద అనుమానం ఉండకూడదు కదా, నీ మీద కూడా అనుమానం కదా. ఇంట్రాగేషన్లో నీకు బయట వెళ్ళినప్పుడు నాకు కూడా మీ మీద అనుమానం పోతుంది కదా. సో ఆ కేసు తొందరగా తేల్చాలంటున్నారు. అంతే. రైట్ అండి. మల్రెడ్డి గారు ధన్యవాదాలు మీరు మా స్టూడియోకి వచ్చినందుకు. మీరు వెళ్ళండి. ఫైనల్గా మల్రెడ్డి ఒకటే విషయం చెప్తున్నాడు, ఇవన్నీ పరిణామాలు ఆన్లైన్లో నుంచి తీసేయడము, యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను ప్రధాన అనుచరునిగా ఉన్న నన్ను పరామర్శించకపోవడము, నా భూమి ఆన్లైన్ నుంచి తీసేయడము, తర్వాత యాదృచ్ఛికంగా మా అబ్బాయి తెలుసో తెలియకో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా శ్రీరామ్ దగ్గరికి పోయినాడే తప్ప మా బాధ చెప్పుకోవడానికైతే పోలేదు. పోయిన సందర్భంలో చెప్పాడు. చెప్పిన తర్వాత పరిటాల శ్రీరాము ఏదన్నా అవసరం ఉంటే నా దగ్గరికి రా అని కొంచెం ఆప్యాయంగా మాట్లాడడం వల్ల యువకుడు కదా, అరే ఇన్ని రోజుల నుంచి మేము చేసిన ఒక తోపుదర్తి బ్రదర్స్ కూడా ఇంత ఆప్యాయంగా మమ్మల్ని మాట్లాడలేదు. ఒక పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి మేము ఆయనకు ఆపోజిట్గా, మా నాన్న కొన్ని ఏళ్ళ నుంచి పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి ఆపోజిట్గా చేసినా కూడా ఇంత ఆప్యాయంగా మాట్లాడినాడు కదా అన్న ఉద్దేశంతో అప్పుడప్పుడు 1-2 సార్లు పరిటాల శ్రీరామ్ను కలవడం జరిగింది. ఆ కలిసిన ఫోటోలు కూడా ఫేస్బుక్లో పెడితే దాన్ని చూసి రాజశేఖర్ రెడ్డి బెదిరించినాడు. ఆ బెదిరించినప్పుడు ఆ వాయిస్ రికార్డులన్నీ కూడా పోలీసులు ఇంట్రాగేషన్లో మల్రెడ్డిని పిలిచి వినిపించారంట. ఏదైతే మల్రెడ్డికి అనుమానం ఉందో అదే బలపడింది అని ఈరోజు మల్రెడ్డి చెప్తున్నాడు. మరి ఏది ఏమైనా పోలీసులు ఇది హత్య, ఆత్మహత్య లేకపోతే ఏం జరిగింది అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే పోలీసుల పైన ఉంది తక్షణం. ఎందుకంటే దాదాపు 14 నెలలైనా కూడా ఈ కేసు ఎందుకు ఇంతవరకు కూడా దీన్ని నాంచుతున్నారు. ఒకవేళ ఆత్మహత్య అయితే నాలో ఉన్న ఈ ఆలోచనలు కూడా వాళ్ళు చంపలేదు, ఇది క్లీన్ చిట్ ఉంది అని నేను కూడా నమ్ముతాను కదా అని మల్రెడ్డి చెప్తున్నారు. ఏది ఏమైనా నాకైతే అనుమానం ఉంది. ఆ అనుమానం కాదు అని ఒకసారి ఇది ఆత్మహత్యనే అనుకుంటే ఇంకా నాకున్న అనుమానాలు కూడా పటాపంచలవుతాయి కదా. దీన్ని ఖచ్చితంగా ఇప్పటికైనా నిజాన్ని నిగ్గు తేల్చాలని మొన్న సోమవారం గ్రీవెన్స్లో ఎస్పీ గారికి ఆయన విన్నవించుకున్నారు. ఎస్పీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. ఇది జరిగిన విషయం. మరి పోలీసులు దీనిపైన త్వరగా నిగ్గు తేల్చి ఇది ఏందనేది కూడా నిరూపించాల్సిన అవసరం అయితే పోలీసుల పైన ఉంది.